తరఫున మాజీ ఆరోగ్య శాఖ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా సబ్ కమిటీ కూడా వేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెతుకు ఆనంద్ ఎక్స్ఎమ్మెల్యే గారు ముగ్గురిని కూడా వేసి రాష్ట్రమంతా పర్యటించి మరి అక్కడ ఉన్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి పంపుతాం. మీకేమన్నా సోయి ఉంటే మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి. 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం. అంగన్వాడీ సెంటర్ని కూడా అక్కడ ఉండే ఆయాలను కూడా అడిగితే అక్కడ ఉండే టీచర్లను కూడా అడిగితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. మాకు ఆ వాగ్దానం మేము ఇచ్చి 100 రోజుల్లో చేస్తాం 6 నెలల్లో చేస్తామన్నారు, మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ పిల్లలను బాగా చూసుకునే భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు ఆయాలకు అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి గురుబ్రహ్మ నగర్ లో ఈరోజు మాకు స్వాగతం తెలిపిన స్థానికులకి మా పార్టీ నాయకులకి మా కార్పొరేటర్ గారికి మా గోవర్ధన్ రెడ్డి గారికి ఇంకా వెంకటేష్ గారికి మా కవితమ్మకి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే మేమందరం కూడా ఉన్నాం.